శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. 2024 ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఏం చేస్తే ఆర్థికంగా ఎదుగుతారు, వివాహాలు జరుగుతాయి, మంచిగా జీవిస్తారు అనే అంశం గురించి తెలియజేస్తున్నానండి. ఈ వృషభ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. శుక్రుని యొక్క తత్వం అంటే ఒక రాశికి అధిపతి శుక్రుడైనప్పుడు వారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వారు ఏ విధంగా జీవిస్తారనే విషయాన్ని చెప్తాను. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుని యొక్క లక్షణం ఏమిటనంటే ఆర్థికంగా పరిపుష్టి గురించి ఆరాటపడతాడు, కళలు, సంగీతము, సాహిత్యాలు చాలా ఇష్టపడతాడు, సినిమాలు, దాంతోపాటు భోగలాలసంగా ఉండాలని, ఎక్కడ ఉన్నా కానీ సుష్టుగా భోంచేసే తత్వాలు, ఇతరులను నొప్పించరు, వారు చక్కగా అందరినీ ఆకట్టుకునే చాకచక్యమైన మాటలు కలిగి ఉంటారు. ఈ వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిపితే వచ్చేది వృషభ రాశి. కృతికా నక్షత్రం 3 పాదాల వారు రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు. రోహిణి నక్షత్రం 4 పాదాల వారు చంద్రమహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. ఇకపోతే మృగశిర నక్షత్రం 2 పాదాల వారు కుజమహర్దశతో వారి జీవితం ప్రారంభమవుతుంది. కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు. నేను ఎందుకు ఈ దశలు తెలియజేస్తున్నాను? గోచార ఫలం చెప్పేసి వదిలేస్తే సరిపోతుంది కదా. ఎందుకు చెప్తున్నానంటే మనకు దశ అనేది మన దిశను మారుస్తుంది. మనకు మంచి దశ కనుక ఉండేది ఉంటే, ఆ దశానాథుడు కనుక మనకు మంచి స్థానంలో మన జాతకంలో ఉండేది ఉంటే, 7 సంవత్సరాలు కుజుడు ఉంటే 7 సంవత్సరాలు, రాహు 18 ఉంటే 18 సంవత్సరాలు, ఆ దశ అద్భుతంగా ఉంటుంది. ఈ గోచార రీత్యా 1 నెల రోజులు సంవత్సర కాలం వెంపర్లాడే బదులు జాతకంలో ఉండే ఆ దశ ఏంటిది, ఆ దశలో మనకు ఆ దశ ఉపయోగపడుతుందా, ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు అది తెలుసుకుంటే, దానికి మంచి జరిగితే మంచి, చెడు జరిగితే చెడు జరిగిందనుకోండి, మన అనుభవపూర్వకంగా దాన్ని ఏం చేస్తే బాగుంటుందో పెద్దవారి సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే అద్భుతంగా ఉంటుంది. గోచారం అనేది మార్చి నుంచి మార్చికి జరిగే ఫలితాలను జరుగుతూ ఉంటుంది. శని 2.5 సంవత్సరాల కాలం లబ్ధి చేకూర్చవచ్చు. బాధించినా కానీ 7 సంవత్సరాలు బాధిస్తాడు, 2.5 సంవత్సరాలు బాధిస్తాడు. కాబట్టి జాతకంలో కనుక దశానాథుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఎవరి జాతకంలో ఉన్నాయి కానీ శుక్రుడు కనుక మేషరాశిలో మీనరాశిలో కనుక ఉంటే ఉచ్చస్థానాన్ని పొందుతాడు. వారికి ఆర్థిక లోటు అనేది ఉండదు. శుక్రుడు కనుక మీనరాశిలో ఉంటే అద్భుతం. అదే శుక్రుడు కనుక కన్యా రాశిలో ఉన్నాడు అనుకోండి, నీచ స్థానాన్ని పొందుతాడు. అప్పుడు ఈ ఆర్థిక విషయాలు, దాంపత్య విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అవి ఇక గోచారము ఇవన్నీ కూడా సరిగా పనిచేయవు. శుక్రుడు వచ్చినా కానీ నీచ స్థానంలో ఉన్నప్పుడు దశానాథుడైనా కానీ లబ్ధి చేకూరదు. దానికి మనం రెమెడీగా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనకు ఆర్థిక పరిపుష్టి జరుగుతూ ఉంటుంది. నేనేదో 1000 రూపాయలు వెచ్చించి హోమాలు చేయమని, క్రతువులు చేయమని, లేదా ఉపవాస దీక్షలు చేయమని, ఆ గుడికి వెళ్ళమని, ఈ గుడికి వెళ్ళమని చెప్తలేను నేను. ఆ దశానాథుడు సరిగా ఉన్నాడా లేదా, ఏదైనా గ్రహము జాతకంలో నీచపడిందా లేదా, ఆ నీచపడ్డ గ్రహం ఇచ్చే ఫలితాలు ఏమిటి. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అది నీచపడ్డప్పుడు కానీ, దాని సమయం రానప్పుడు కానీ ఫలితాలు తారుమారుగా ఉంటాయి. దాన్ని గమనించి చేయాలి. కానీ మనం ఏదో చేస్తున్నాము అని అంటే కాదు. ఆ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా కానీ, ఆ మంత్రానికి సంబంధించిన దేవతామూర్తిని ఆరాధించడం కానీ, లేదా ఆ గ్రహానికి సంబంధించిన రత్నధారణ చేయడం కానీ చేసినప్పుడు సత్ఫలితాలు వస్తాయి. ఎంతోమంది నన్ను అడుగుతున్నారు, గురుగారు నా సింహరాశి ఎలా ఉంటుంది? నామనక్షత్రం మీద కొంతవరకు నడవచ్చు, కానీ జాతకంలో ఉండబడే నక్షత్రము అనే పుట్టిన నక్షత్రం ప్రకారంగా రాశి ఏర్పడుతుంది. ఆ రాశి ఫలితంగా కొంతవరకు ఏర్పడుతుంది. కానీ జాతకం ప్రకారంగా 100% తెలుసుకోగలుగుతాం. దానివల్ల మనం పరిపుష్టి కాగలుగుతాం.
ఇకపోతే ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి రాహు 11ంట ఉన్నాడు. రాహు 11ంట ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు, అనుకోని అదృష్టాలు, అనుకోని లాభాలు, మీరు ఏదైనా స్థలాన్ని కొనాలనుకున్నా కానీ మీరు ఎప్పటి నుంచో కలగంటున్న ఆ స్థలము మీ వశం అవుతుంది. ఇకపోతే మీకు రావాల్సిన బంధువుల నుంచి వెళ్ళి మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మీ తాత నుంచో లేకపోతే ఇతరత్ర వ్యాపారాల నుంచో అనుకోని ఆదాయం లభిస్తుంది. లక్కీ డీప్స్ కానీ అదృష్టంగా మీకు కలిసి వస్తుంది. ఇకపోతే రవి ఏకాదశి స్థానంలో ఉన్నాడు. రవి ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన లాభాలు అంటే ప్రమోషన్స్ కానీ, ఏదైనా పిఆర్సీ పెరగడం కానీ, లేకపోతే మీకు ఆర్థికంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి కానీ, చిరు వ్యాపారాలు కానీ, పెద్ద వ్యాపారాలు కానీ పెట్టిన పెట్టుబడికి అద్భుతంగా వస్తుంది. అధికారం చెలాయించే అధికారం మీకు ఉంటుంది. మీకు ఒక పట్టు వస్తుంది. ఉద్యోగస్తులైతే ఉద్యోగం మీద పట్టు వస్తుంది. వ్యాపారులకైతే వ్యాపారం మీద పట్టు వస్తుంది. మీ మాట సమాజంలో నెగ్గుతుంది. 10 మంది మీ మాట వినే స్థాయిలో ఉంటారు. ఇక శుక్రుడు 11వ ఇంట శుక్రుడు ఉన్నాడు వృషభ రాశి వారికి. ఏకాదశి స్థానంలో శుక్రుడు మంచి ఫలితాలను ఇస్తాడు, అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ మాసంలో వృషభ రాశి వారికి గురుబలం లేకున్నా కానీ ఆర్థిక వెసులుబాటు, మాట చెల్లుబాటు, అనుకోని అదృష్టాలు 3 జరుగుతాయి. ఈ నెలలో వీరికి గురుబలం లేకున్నా కానీ శుక్రుని బలం వల్ల వివాహం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. 3, 6, 12 స్థానాలను జ్యోతిష్యంలో త్రికములు అంటారు. ఈ 3, 6 స్థానాలు దుస్థానాలు. అవి ఈ స్థానాలలో కనుక సరైన గ్రహాలు కనుక లేకపోయేది ఉంటే చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. 3వ స్థానము భాతృస్థానము అది సరిగా లేకుంటే సోదరుల మధ్య సంబంధ బాంధ్యాలు తెగిపోవడం, గొడవలు తరచూ కావడం ఉంటుంది. 6వ భావం శత్రుస్థానం, అది రుణ రోగ స్థానం. శత్రువు, రుణాలు, రోగాలు ఈ స్థానాల్లో కనుక సరైన గ్రహాలు లేనప్పుడు మనకు శత్రువుల నుంచి సవాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. రోగాల బారిన పడవలసిన అవసరం వస్తుంది. ఇక చివరిగా 12వ స్థానము ఎవరి జాతకంలోనైనా లగ్నం నుంచి 12వ స్థానము, ఆ స్థానంలో 12వ స్థానాన్ని మనకు ద్వాదశ స్థానంగా పేర్కొంటాము. అది ఏం చేస్తుంది అని అంటే దాంపత్య జీవితంలో, వివాహంలో పడక సుఖాన్ని తెలియజేస్తుంది. భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండడం వేరు, పడకపైన ఉండే విధానం వేరు. అది మరణాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది, కారాగారాన్ని సూచిస్తూ ఉంటుంది. ఏదైనా పోలీస్ కేసులు అవుతాయా జీవితంలో అంటే 12వ ఇల్లును కనుక చూసుకునేది ఉంటే ఖచ్చితంగా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, నీ మరణం గురించి కానీ, నీ యొక్క దాంపత్య జీవితంలో పడక సుఖం గురించి కానీ తెలియజేస్తుంది. కాబట్టి ఈ స్థానాల ఆధారంగా, జ్యోతిషం ఆధారంగా తెలుసుకుంటే చాలా బాగా ఉంటుంది. మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే మీ పూర్తి పేరు రాసి డేట్ ఆఫ్ బర్త్, బర్త్ టైము, బర్త్ ప్లేసు ఖచ్చితంగా రాయాలి. ఇకపోతే మీకు గనక డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పర్వాలేదు, దానికి మీ హస్తరేఖల ద్వారా తెలియజేయడం జరుగుతుంది, నాడీ జ్యోతిష్యం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఏదో విధంగా సహాయం చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.